ఉండొచ్చు అని చెప్పి నిపుణులు భావిస్తున్నమాట. అంటే సిచ్యువేషన్స్ చాలా టఫ్గా ఉన్నాయి. దీంతో తమ సొంత దేశ విమానయాన సంస్థలైన ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ వీళ్ళ మార్కెట్ను కోల్పోకుండా ఉండడానికి విదేశీ పోర్టుని తగ్గించే ప్రయత్నం కూడా దీనికి జోడించి ఉండొచ్చు అని భావన విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. సో దీనివల్ల విదేశీ సంస్థల ప్రయాణికులు కూడా ఇక తప్పనిసరిగా దుబాయ్ ఎయిర్లైన్స్నే ఆశ్రయించాల్సి వస్తుంది. ఎందుకంటే దుబాయ్ నుంచి వెళ్ళాలి కాబట్టి. సో ఇక్కడ అందుకే మన భారత విమానయాన సంస్థలకు సంబంధించి మన FIA అంటే భారత విమానయాన సమాఖ్య ఏమంటుందంటే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దుబాయ్ ఎయిర్లైన్స్ కూడా సేమ్ కండిషన్స్ పెట్టాలనేది వాళ్ళ నుంచి వినిపిస్తున్నమాట. అండ్ దాంతోపాటు దుబాయ్ ప్రభుత్వం విదేశీ ఎయిర్లైన్స్కు రోజుకు ఒక్క విమానానికి పరిమితం చేయడం ద్వారా భారతీయ ఇండియన్ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే ఇండియన్ ఆర్గనైజేషన్స్, ఈ విమానయాన సంస్థలకి తీవ్రమైన నష్టం, కోలుకోలేని దెబ్బ. వందల విమానాలు నడిపే ఇండిగో కావచ్చు, ఎయిర్ ఇండియా సంస్థలు ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్లో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. దాంతోపాటు ఎమిరేట్స్, ఫ్లై దుబాయ్ లాంటి దుబాయ్ సంస్థలపై ఆంక్షలు లేకపోవడంతో అవి మార్కెట్ను శాసించే అవకాశం ఉంది. ఇప్పటికే పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ భారత్కు మూసేసింది. దీంతో ఇండియన్ ఎయిర్లైన్స్ కాస్త లెందీ రూట్లో వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఇంధన ఖర్చు కూడా భారీగా పెరిగిపోయింది. దాంతోపాటు ఇరాన్ సంక్షోభం, ఇరాన్ ఇజ్రాయెల్ ఎదురుతున్న కారణంగా విమాన మార్గాలు కూడా మారిపోయాయి. భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇది భారత్కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. అండ్ దాంతోపాటు టికెట్ల ధరలు ఐ థింక్ ఎప్పుడైతే Feb 28న యుద్ధం ప్రారంభమైందో ఐ థింక్ March 1st వీక్ అనుకుంటా, నా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి తను డబ్లిన్ సైడ్ వెళ్ళాలి, అటువైపు పశ్చిమ దేశానికి వెళ్ళాలి. ఒకటే టెన్షన్ తనకి. అటు వెళ్ళాలంటే ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏంటి? టికెట్లు చూస్తే లక్షల్లోకి వెళ్ళిపోయాయి. ఎప్పుడు తగ్గుతుందో తెలీదు, ఆ యుద్ధం ఎప్పుడు నార్మలైజ్ అవుతుందో తెలీదు. కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ గురించి ఆలోచించుకోవాల్సి వచ్చింది. అండ్ అలాగే నా కొలీగ్ ఒక వ్యక్తి కూడా ఇబ్బంది పడ్డారు. అమెరికాలో వాళ్ళ కొడుకు పెళ్ళుంది, వెళ్ళాల్సిన సందర్భం చూస్తే దుబాయ్ క్లోజ్ అయిపోయి ఉంది. ఆల్టర్నేటివ్ రూట్స్ గురించి మాట్లాడుకుంటే టెన్షన్ సిచ్యువేషన్ ఉంది. అప్పటికే ఆయన ఎంక్వైరీ చేస్తున్నారు. కొన్ని ఎయిర్లైన్స్ ఆఖరి నిమిషంలో క్యాన్సిల్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ టెన్స్ సిచ్యువేషన్, ఈ అన్సర్టైనిటీ కారణంగా. అండ్ ఎక్కడ క్వశ్చన్ చేయడానికి అవకాశం లేకుండా పోతోంది. వెళ్తాయనుకున్న విమానాలు ఆఖరి నిమిషంలో రద్దయిపోతున్నాయి. ఏమంటే అటాక్స్ అనే మాట వినిపిస్తోంది, ఎయిర్ స్పేస్ క్లోజ్ అనే మాట వినిపిస్తోంది. సో ఇటువంటి పరిస్థితుల వద్ద ఇటువంటి అన్సర్టైనిటీ అంటూ ఉంటాయి కదా, అటువంటి అన్సర్టైనిటీతో కొంతమంది ప్రయాణాలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ పోనీ ఇండియాలో పెళ్లి చేసుకుందంటే ఇక్కడికి వచ్చేస్తే అంటే అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళు కావచ్చు, భారతీయులు కావచ్చు, ఇక్కడికి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకు ట్రంప్ అనుమతిస్తాడా? అదో భయం మన వాళ్ళకు ఉంది. పోనీ అక్కడికి వెళ్ళి పెళ్లి చేద్దాం, లేకపోతే అక్కడికి వెళ్ళి ఉందాం అనుకుంటే ఇప్పుడు ఇది వచ్చి అడ్డుపడుతోంది. సో దిస్ షోస్ ఎంత టెన్స్, ఎంత హెవీ ఇటు భారతీయులు ఈ క్షణాన్ని మోస్తున్నారు, ఎంత భారాన్ని మోస్తున్నారు అనేది. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద ఆల్టర్నేటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ DXB మూతపడిందో భారత్కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ టైంలో ఆల్టర్నేటివ్స్ రూట్ గురించి అండ్ ప్రయాణికుల కష్టాల గురించి మాట్లాడుకుంటే అదేం నార్మల్ విషయం కాదు. ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి సంస్థలు మిగిలిన సిటీస్కి వాళ్ళ ప్రయాణికులు తరలించాయి. మస్కట్కి ఒమన్ ద్వారా, అంటే చాలామంది ప్రయాణికుల్ని షార్జా నుంచి బస్సుల ద్వారా ఒమన్లోకి అంటే మస్కట్కు తరలించారు. అక్కడి నుంచి భారత్కు అంటే ఢిల్లీ, ముంబై, కొచ్చి, హైదరాబాద్ ఇలా విమానాలను నడపాల్సి వచ్చింది. కొంతమంది ఫుజైరా, రాస్ అల్ ఖైమా, దుబాయ్కు దగ్గరగా ఉన్న ఫుజైరా, అలాగే అల్ ఖైమా ఆరేకంటూ ఉంటారు. ఆ విమానాశ్రయం నుంచి భారత్కు చార్టర్ విమానాలు నడిపించిన పరిస్థితి ఉంది. అండ్ లాంగ్ రూట్స్ గురించి మాట్లాడుకుంటే యూరప్ కావచ్చు, లేకపోతే అమెరికా, అక్కడి నుంచి భారత్కు వచ్చే విమానాలను దుబాయ్ మీదుగా కాకుండా సెంట్రల్ ఏషియా లేకపోతే ఆఫ్రికా మీదుగా మళ్లించాల్సి వచ్చింది. దీనివల్ల ఏమైంది, ఏకంగా 3 నుంచి 5 గంటల పాటు ఎక్స్ట్రా జర్నీ, దానికి టికెట్ ఛార్జ్, ఇవన్నీ పెరిగిపోయాయి. సో దుబాయ్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్సిట్ హబ్ కావడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. విమానాశ్రయాలను నిరీక్షించాల్సి వచ్చింది. వేలాది మంది భారతీయులు దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్లో చిక్కుపోయారు. వాళ్ళకి ఫెసిలిటీస్ లేక చాలామంది నేలపైన పడుకోవాల్సి వచ్చింది. విమానదారులు భారీగా పెరిగిపోయాయి. ఏకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో ఏకంగా 3 నుంచి 4 రెట్లు పెరిగిపోయాయి. ఎమర్జెన్సీగా రావాల్సిన ప్రైవేట్ జెట్స్ కోసం చెప్పాలంటే కోట్లు కుమ్మరించారనుకోవాలి.
కొన్ని సందర్భాల్లో భారతీయులంతా కలిసి. అండ్ ఆ టైంలో చూసాం మన స్పోర్ట్స్మెన్ కూడా అక్కడ చిక్కుపోయారు. అండ్ దాంతోపాటు ఫిలిం పర్సనాలిటీస్ కూడా అక్కడ చిక్కుపోయిన సందర్భాన్ని చూసాం. సో ఇప్పుడు భారతీయులకు ఎటువంటి ఇబ్బంది ఎదురవుతుందనేది మాటల్లో కాదు, విజువల్స్తో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు కనుక మళ్ళీ దుబాయ్ ఆ కండిషన్స్ని కంటిన్యూ చేస్తే మన ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమంటున్నాయి, ఓకే వాళ్ళ ఫ్లై దుబాయ్ కావచ్చు, ఎమిరేట్స్ కావచ్చు, అవి ఇక్కడికి రావాలనుకుంటే ఏ కండిషన్స్ మీద అయితే మనకి ఎటువంటి కండిషన్స్ పెట్టారో వాటికి కూడా అదే అప్లై అయితే ఓకే. లేకపోతే వాళ్ళు పెట్టిన కండిషన్స్ మనం కూడా పెట్టాలి, సో దట్ ఈక్వల్ అవుతుంది. లేకపోతే వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, వాళ్ళు కోలుకుంటారు. సరే, మనకి కోలుకోలేని దెబ్బ అవుతుందని చెప్పి మన ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. సో చూద్దాం దుబాయ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందనేది. ఈ కథను మనకి కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.